విన్నారా ఎవరైనా? కుక్కట్పల్లి లూలు మాల్ ఓపెనింగ్ అయిన టైంకి వెళ్ళారా ఎవరైనా? ఎవరెవరు వెళ్ళారు చేతులు ఎత్తండి. ఓకే, ఎలా జరిగింది జనార్దన్ గారు? అయ్యా ఓపెనింగ్ అంటే సరే, ఓపెనింగ్ అయితే అసలు పోలేకపోయారు, ఎందుకంటే జనాలంట కుప్పలుగా వచ్చి. ఇంకా నేను విన్నది ఏంటంటే ఒక వారం 10 రోజుల వరకు జనాలు ఎంత దొమ్మిగా ఎగబడ్డారంటే సెక్యూరిటీ చేతులెత్తేశారు. అవునా కదా? విన్నారా ఈ న్యూస్? దాని తర్వాత కుక్కట్పల్లిలో అక్కడనే వై జంక్షన్ దగ్గర లేక్ షోర్ మాల్ ఇంకోటి పడ్డది. అక్కడ కూడా ఏంటంటే హైదరాబాద్లోనే లేకపోతే సౌత్ ఇండియాలోనే విస్తరణీయంలో లేకపోతే ఏరియాలో చూస్తేనంట, చాలా షార్ప్ ఉన్నాయి ఇవి, ఏరియాలో చూస్తే చాలా పెద్దదంట అది. సో లేక్ షోర్ మాల్కి కూడా ఓపెనింగ్కి వెళ్ళి నేను, మా బావగారు, క్రిస్టినా, పిల్లలందరం కూడా నిరాశ చెంది రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే ఓపెనింగ్ చాలా పెద్దగా చేశారు కానీ దాంట్లో ఏమీ లేవు. మీరు ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంటే అందరు డిస్టర్బ్ అవుతున్నారు. దయచేసి వాక్యం టైంలో పిల్లలు అటు ఇటు కదలకండి, వాళ్ళకి ఏం పనులు చెప్పకండి, ఓకేనా? దయచేసి వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంకా ఈ ఓపెనింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఓపెనింగ్స్ జరిగినప్పుడు చాలామంది పెద్దగా, ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు రాంపల్లి చౌరస్తాలో చూశాను, ఏదో పెద్ద సర్కిల్ బోర్డు హోర్డింగ్స్ పెట్టేసేసి ఏదో గ్రాండ్ ఓపెనింగ్ అని చెప్తున్నారు. ఏదో ఫంక్షన్ హాల్లో తెలియదు, దాంట్లో మాకు బాగా పరిచయస్తుడైన ఒక పొలిటీషియన్ ఫోటో కూడా చూపిస్తే నాన్నగారు ఇగో ఈయననే ఆయన అని చూపించాడు నాకు మార్నింగ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలామంది లోకంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఓపెనింగ్ అనేది చాలా ఘనంగా చేస్తారు, కానీ దాని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా, దాని యొక్క పర్పస్ కంప్లీట్ అయిందా లేదా అనేది అది చాలా తక్కువ. అయితే ఈరోజు మనము మట్టలాదివారాన్ని సంఘములో జరుపుకుంటూ ఉన్నాము, దీన్ని గమనిస్తూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘము ఈరోజు మట్టలాదివారాన్ని చేస్తారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ద పామ్ సండే ఈజ్ ద గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ ద హోలీ వీక్. ఈ పరిశుద్ధ వారానికి ఇది ఒక గ్రాండ్ ఓపెనింగ్. ఏది? దేవుడు ఒక గాడిద కూడా కాదు, గాడిద పిల్లను ఎక్కి మొట్టమొదటిసారి, లేకపోతే ఆయన చనిపోతాడని తెలుసుకున్న తర్వాత కూడా యెరూషలేములో అడుగు పెట్టడానికి వస్తూ ఉన్నప్పుడు జయధ్వనులతో అక్కడ ఉంటున్న యూదులే కానీ, ఆయన శిష్యులే కానీ, ఆయనను వెంబడించేవారే కానీ ప్రతి ఒక్కరు కూడా హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము, దావీదు పేరట వచ్చే రాజుకు జయము అని ఆయనను స్వాగతిస్తున్నప్పుడు ఇది ఒక స్టేజ్ సెట్ అయినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు మొదలుకొని గురువారం రాత్రి గెత్సేమనే తోటలో ఆయన అప్పగింపబడినప్పుడు, ఆయన శుక్రవారము ఉదయకాలము 6 గంటల నుండి 9 కానీ లేకపోతే 12 గంటలు సిలువ ఎక్కేంత వరకు, తర్వాత సిలువ ఎక్కిన తర్వాత ఆయన చివరి మాట పలికేంత వరకు ఒక మహా అద్భుతం. చెప్పండి, ఒక మహా అద్భుతము. చెప్పండి, ఒక మహా అద్భుతము. ఎందుకు మహా అద్భుతము అనంటే, ఇదిగో నేను వేరే దేశాల గురించి మాట్లాడట్లేను, మన భారతదేశములో స్వామీలని, బాబాలని, దైవపుత్రులని, దైవాంశ సంభూతులని పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నారు. ఎంతోమంది మనుషులు వారికి దేవుడు ప్రత్యేకమైన దర్శనము ఇచ్చాడని, నేను దైవ స్వభావినని, లేకపోతే నేను దేవునికి అవతార మూర్తిని అని ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చి మనిషి జీవితాన్ని జీవించి, మనిషి పాల్గొనగలిగిన ప్రతి పాపములోనూ శోధనలోనూ పాల్గొని చనిపోయి వారి యొక్క శవాలలో వారి కుళ్ళిపోయిన శరీరము ఇప్పటికీ ఉంది. There are at least 10,000 men who claimed to be God in this world. ఒక 10,000 మందికి పైగా అంట ప్రపంచవ్యాప్తంగా నేను దైవాంశ సంభూతుడిని, ఒక బుద్ధుడే కానీ, ఒక రాముడే కానీ, ఒక కృష్ణుడే కానీ, ఒక అల్లాయే కానీ, ఇంకో షింటోయిజం అనే కానీ, యూదయిజం అనే కానీ, ఇంకో ఇజం అని అలా ఎంతోమంది నేను దేవుడిని అని చెప్పి
కొద్దో గొప్ప వారికి ఫాలోవర్స్ని గెయిన్ చేసి సంపాదించుకొని, అంటే వారిని వెంబడించేవనే ఒక కమ్యూనిటీని తయారు చేసుకొని, అదేదో బాబా కర్ణాటకలో ఉన్నాడు, ఆయన పేరేంది నేను మర్చిపోయాను. ఆ బాబా వెళ్ళి ఒక ద్వీపాన్ని కొనుక్కున్నాడు. ఆ ద్వీపాన్ని కొనుక్కొని దానికి వైకుంఠం అని పేరు పెట్టేసి అది ఒక దేశముగా ఐక్యరాజ్య సమితి రికగ్నైజ్ చేసేసింది. ఆయన పేరు రామ్దేవ్, సత్యానందన నిత్యానంద స్వామి వైకుంఠం అనే ఒక ద్వీవిని కొనుక్కొని, ఆయనకు వచ్చిన డొనేషన్స్తోని ఒక ద్వీపాన్ని కొనుక్కొని, ఇది మా యొక్క దేశము, దానికి కరెన్సీ ఉంది, దానికి జెండా ఉంది, ఒక దేశానికి కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేశానికి ఆయన్నే రాజు. తీరా చూస్తే కర్ణాటక పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు ఉన్నాయని, అందుకని అక్కడి నుంచి పారిపోయారని, కొన్ని మానభంగానికి సంబంధించిన కేసులు ఉన్నాయని, ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ మెన్ క్లెయిమ్డ్ టు బీ గాడ్. ఎంతోమంది మనుష్యులు నేను దైవాన్ని, దైవాంశ సంభూతుణ్ణి అని, లేకపోతే నాకు ఇంత అటెన్షన్ ఇవ్వండి, నన్ను ఫాలో అవ్వండి, నన్ను దేవునిలాగా మొక్కండి. ఒక బాబా ఏం చేశాడు, చాలామంది చేశారు, నోట్లో నుంచి ఏదో వారి యొక్క శివలింగాల రూపాలను నోట్లో నుంచి బయటికి తీసి వాళ్ళన్నిటికీ కూడా పంచుతుంటే, అమ్మో బాబా నోట్లో నుంచి వస్తున్నాయి అని ఆయనని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆయన చేశాడు, ఇదిగో ఆయన చేతిలో నుండి పాలు వస్తున్నాయి, ఆ పాలని పవిత్రంగా, అయ్యో మొన్న న్యూస్ చూసారా, ఒక ఏదో ఆఫీస్లో ఏసీ నుంచి వాటర్ కారుతుంది కదా, ఆ ఏసీ వాటర్ చెట్టులోకి వెళ్ళి అక్కడ నుంచి చెట్టు నుంచి ఆ నీళ్లు కారుతుంటే, ఈ చెట్టు పవిత్రమైన చెట్టు, ఈ చెట్టు తీర్థం ఇస్తుంది అని అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ తీర్థాన్ని తాగి ఇంటికి కొంచెం తీసుకెళ్తున్నారు. ఒక పిల్లవాడు ఆడుకుంటూ రైల్వే స్టేషన్లో మెటల్ డిటెక్టర్ ఉంటుంది కదా, మెటల్ డిటెక్టర్ని కొంచెం కోతి పిల్లగాళ్ళు ఏం చేస్తారు, ఎగిరి ఇట్లా నేను హైట్ టచ్ అవుతానా లేనా అని టచ్ చేస్తారు. అలా ఒకడు టచ్ చేస్తే వెనకలున్న వాళ్ళు కూడా అదేదో గోపురం అనుకోనో గంటె అనుకోనో అందరు దాన్ని టచ్ చేసుకుంటూ మొక్కుకుంటూ వెళ్తున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన మూర్ఖపు దేశంలో మనం ఉంటున్నాము. దైవానికి రాయి రప్పకు తెలియనటువంటి ఒక భయంకరమైన అంధకారములో మన దేశం ఉంది. ఇలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నప్పుడు ఇదిగో ఎంతోమంది నేను దైవాంశ సంభూతుడిని అని వచ్చిన వారు ఉన్నారు. నేను ఒక రాజును, మీకు నేను ఏమంటారు పరలోకాన్ని, మోక్షాన్ని, వైకుంఠాన్ని ఇస్తాను, మీకు అందరికీ కూడా కలగజేస్తాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మనిషి పోరాడే అత్యున్నతమైన ప్రాబ్లంని అధిగమించిన వారు లేరు. ఏంటా ప్రాబ్లం అంటే మరణం. ఎవరు కూడా మరణాన్ని అధిగమించిన వాళ్ళు లేరు. కానీ ఇదిగో మన రాజు, మన దేవుడు పాపం చనిపోయాడు కదా లాస్ట్ ఇయర్, పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఆయన బాగా చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? నా రాజు, నా దేవుడు. భలే చెప్తాడండి ఆయన, ఇది భలే చెప్తాడు, ఎంత గర్వంగా చెప్తాడు. మనం కూడా అలా చెప్పగలగాలి. ఇదిగో నా రాజు దీనుడై సాత్వికుడై ఒక గాడిద మీద వస్తున్నాడు. దీనుడై సాత్వికుడై ఒక గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు గాడిద మీద వస్తున్నాడో తెలుసా? గుర్రం మీద వస్తే నువ్వు తట్టుకోలేవు, ఒక రాజుగా వస్తే నువ్వు తట్టుకోలేవు, ఒక యోధుడిగా వస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకనే నిన్ను నన్ను పనికిరాని వారిని లేవనెత్తాలి అంటే ఇదిగో మనం ఉంటున్న ఈ బుడదలో, ఇదిగో మనం ఉంటున్న ఈ దీనత్వంలో, ఈ దౌర్భాగ్యంలో ఆయన దిగి రావాలి. ఆయన రాజు, కానీ రాజులాగా కాదు, ఒక సేవకుడిగా తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాము. అందుకనే ఆ రాజు ఇదిగో ఈ యెరూషలేము పట్టణంలో వస్తున్నప్పుడు ఈ యొక్క జయజయలు పలికారు. ఎందుకంటే ఇది ఒక గ్రాండ్ ఓపెనింగ్. మనిషి కని విని ఎరుగని రీతిగా ఒక గొప్ప రక్షణ సువార్త ఇదిగో ఈ మనుష్య కుమారుడు తేబోచున్నాడు. అందుకని ఈయనని హోసన్నా అనుచు జయధ్వనులు పలుకుచు చెప్పాలంటే ఒక రిబ్బన్ కటింగ్, ఒక గొప్ప రివైవల్కి, ఒక గొప్ప ఉజ్జీవానికి
ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక గొప్ప మానవతారునికి రిబ్బన్ కటింగ్ ఈ మట్టల ఆదివారం. అందుకనే ఈ రాజు ఒక గుర్రం మీదనో ఒక పెద్ద ఎస్కాట్ వేసుకోనో, 2-3 వీడియోలు చూశాను యూట్యూబ్లో. ఏంటంటే ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి, ఒక సెంట్రల్ మినిస్టర్ హైవే నుంచి పోతూ ఉంటుంటే ట్రాఫిక్ అంతా ఆపేసి అక్కడ ఉంటున్న లోకల్ నాయకుడు కేవలం ఆయనకి దండేయడానికి ట్రాఫిక్ని ఆపేశారట. అర్థమవుతుందా? ఒక సెంట్రల్ మినిస్టర్ సపోజ్ ఓఆర్ఆర్ నుంచి పోతున్నాడు అనుకోండి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి, అక్కడ ఉంటున్న అందరూ మంచి పీక్ టైం, బై ద వే అందరూ ఆఫీసులకు వెళ్ళే టైము, ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి ఒక 5 నిమిషాలు అతన్ని ఆపి దండేసి, అయ్యా నేను నిన్ను కాకాపడుతున్నాను, ఏం చేస్తున్నాను, నేను నిన్ను కాకాపడుతున్నాను, ట్రాఫిక్ అంతా ఆపేసి నేను నీకు దండేయడానికి ఆపాను, నన్ను గుర్తుపెట్టుకో, ఎక్కడ హైకమాండ్లో నన్ను గుర్తుపెట్టుకో, నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో అని 2-3 చేశారు. తమిళనాడులో ఒక ఆయన చేశాడు. సో ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక ఎస్కాట్లోనో మనుషులెవ్వరూ అందలేనటువంటి అంత దూరంలోనో రాలే. ఒక 2 నెలల నుండి భువనగిరి కలెక్టర్ గారిని కలవడానికి మా నాన్న ఒక 100 సార్లు, నేను ఒక 5-6 సార్లు వెళ్ళాము. కలిశాడా? కలవలేదు. నాకు డౌట్ వచ్చింది. నేను రికమెండేషన్ల మీద పోయి మా మామ పేరు చెప్పుకుంటూ, అక్కడ కమిషనర్ పేరు చెప్పుకుంటూ, ఇంకెవరి పేరో చెప్పుకుంటూ, ఇన్ని రికమెండేషన్ల మీద పోయినా కూడా కలెక్టర్ కలవకపోతే ఇక సామాన్య పౌరులకు ఏం కలుస్తాడు ఆయన? సో ఒక కలెక్టరే కలవలేకపోతే మినిస్టర్ని కలవాలంటే, చీఫ్ మినిస్టర్ని కలవాలంటే, ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే, ట్రంప్ని కలవాలంటే, నెతన్యాహుని కలవాలంటే, ఈ లోక అధిపతిని కలవాలంటే ఆలోచించండి. ఎంత అధికారము పైకి వెళ్తూ ఉంటుందో మనిషికి అంత దూరంగా ఉంటాడు ఆయన. కానీ ఈ రాజు దీనుడై సాత్వికుడై గాడిద మీద వస్తున్నాడండి. ఎందుకనంటే ప్రతి ఒక్క మనిషికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి, నేను ఏ మనిషికి కూడా నా కోసం ఆయన లైన్లో వేచి ఉండకూడదు. ఐ షుడ్ బీ అవైలబుల్ టు ఎవ్రీబడి. దట్ ఈస్ హిస్ మెయిన్ సోల్ ఇంటెన్షన్. ఆయన సర్వాంతర్యామి. ఎందుకు సర్వాంతర్యామి అంటున్నానంటే ఆయనకు అన్నీ తెలుసు, అందుకే పిలిచాడు. ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో మత్తయి సువార్త 21లో చదివినట్లయితే ఏమనుంటుందంటే, అక్కడ ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద, తల్లి గాడిదకు ఒక పిల్ల గాడిద ఉంటుంది. దేవుడికి ఎవరైనా చెప్పారా ఆ విషయము? చెప్పలేదు, ఆయనకి తెలుసు. తర్వాత ఆయన సార్వభౌముడు. ఎందుకు సార్వభౌముడు అంటున్నాడంటే, ఆయన అంటాడు, మీరు ఆ గాడిదను గాడిద పిల్లను విడిపించుకొని తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడిగితే, ఏయ్ ఈ గాడిద పిల్లని ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఈ గాడిదను ఎవరు తీసుకెళ్తున్నావు అని అంటే, ప్రభు అడుగుతున్నాడు. అవునా, ప్రభు అడుగుతున్నాడా? అది ఎట్లాగంటే ఒక హై రికమెండేషన్ లాంటిది. ప్రభువు అనే పేరు, యేసుక్రీస్తు అనే పేరు, సర్వాంతర్యామి, సార్వభౌముడు. ఆయన పేరు చెప్పగానే అయ్యా తీసుకెళ్ళు. మేబీ ఆ గాడిద యొక్క ఓనర్ ఇంకేమైనా అడిగాడేమో, ఇంకేమైనా అన్నాడేమో, అయ్యా ఇంకేమైనా కావాలా, దీని మీద వేయడానికి ఒక బెడ్షీట్ కావాలా, ఒక మెత్త కావాలా, లేకపోతే గాడిద సగం దూరం పోయిన తర్వాత ఆకలిస్తుంది, దానికి ఏమైనా దాన కావాలా, మేబీ అడిగాడేమో, నాకు తెలియదు. ఆయన పేరు అంత పవర్ఫుల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన ఈ గాడిద పిల్లను ఎక్కి వచ్చి 2 ప్రత్యేకంగా ఆదికాండములోను జకర్యా గ్రంథములోను ఉంచబడిన ఈ యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి, మనకందరికీ కూడా తెలుసు, జకర్యా గ్రంథము 9:9లో ఉంటుంది, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఏమనుంటుంది? యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆదికాండంలో కూడా ఈ మాట ఉంటుంది. ఏమంటుందంటే, ద్రాక్షావల్లికి, ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనంలో కూడా, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసము తన బట్టలలో, ద్రాక్షల రక్తముతో తన వస్త్రమును ఉదుకును. ఇది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనము. అయితే ఇక్కడ అందరూ కూడా హోసన్నా హోసన్నా, రాయ్యా రాయ్యా అని అంటున్నారు. ఎందుకు రాయ్యా రాయ్యా అంటున్నారంటే, మమ్మల్ని రక్షించు,
యేసుక్రీస్తు యెరూషలేములో గాడిద పిల్లని ఎక్కి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా సుమారుగా? తెలియదు కదా, తెలియదు. బైబిల్లో దాని గురించి ఏమీ సంఖ్య ఇవ్వబడలేదు. కానీ చాలామంది అనుకోవచ్చా? చాలామంది. కానీ ఆ చాలామందిలో ముఖ్యంగా 4 రకాల పీపుల్ ఉన్నారు. 4 రకాల పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎందుకు, ఏం ఉద్దేశం కలిగి ఉన్నారంటే, కొంతమంది వారి యొక్క ఫెయిత్ ఎలా ఉంది అనంటే చీప్గా, చాలా కల్తీగా ఉంది, చవకబారులాగా ఉంది. ఎందుకు కల్తీగా ఉంది, ఎందుకు చౌకబారుగా ఉంది అని ఎందుకు ఇంత బలమైన మాట వాడుతున్నానంటే, ఇదిగో ఇప్పుడు ఎవరైతే హోసన్నా హోసన్నా అంటున్నారో, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలా? అందరు చప్పట్లు కొడదాము గట్టిగా. ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో అక్కడ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు అలాంటి వాళ్ళే ఉన్నారు. అందరూ చేస్తున్నారు, నేను చేస్తా. ఎందుకు చేస్తున్నా తెలియదు, పక్కనోడు చేస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, నేను కూడా కొడతా. ఎందుకు కొడుతున్నారు తెలియదు. ఇక్కడ నిలబడి మాట్లాడేటైనా ఎందుకు కొట్టమంటున్నాడో తెలుసా అంటే, లేదు నేను వినలేదు, నేను పడుకున్నాను, లేకపోతే నేను నా సెల్ ఫోన్లో బిజీగా ఉన్నాను, నేను ఆవలిస్తున్నాను. సో ఇట్లా అందరితో పాటు కొట్టుకొని పోయే, ఆ వరదలో కొట్టుకొని పోయే చవకబార కలిగిన విశ్వాసులు అక్కడ ఉన్నారు. ఎందుకు అంత చవకబారిన విశ్వాసులు ఉన్నారంటే, వారికి తెలియదు ఎందుకు వచ్చామో, ఎందుకు ఆయనను ఆరాధిస్తున్నామో. అయ్యా ఒక మాట చెప్తాను వినండి. ఆరాధన, బైబిల్లో నిర్వర్తించిన ఆరాధన ఎలా ఉండాలో తెలుసా? మన చర్చ్లో కూడా కొన్నిసార్లు మనం తప్పు చేస్తుంటాము. దేవునిని ఆరాధించుట, ఆయన మనకేదో చేశాడని ఆరాధించొద్దు. ఆయన స్వభావము ఏమై ఉన్నదో దాన్ని బట్టి ఆరాధించాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? మళ్ళీ రిపీట్ చేస్తాను. వీ డు నాట్ వర్షిప్ గాడ్ బికాస్ హీ హ్యాస్ డన్ సంథింగ్ ఫర్ అస్. వీ వర్షిప్ గాడ్ ఫర్ హూ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణాతిశయములు ఏమై ఉన్నాయో దాన్ని బట్టి మనం ఆరాధిస్తామే. ఓకేనా? నిన్న ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ చూసారా? నిన్న ఐపీఎల్ స్టార్ట్ కాకముందు కొంచెం ఎక్స్ట్రా మాటలు వస్తూ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ప్రోగ్రాంలో చూస్తూ ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించి ఒక ఆయన మొత్తం ఎల్లో పెయింట్ వేసుకొని ఇంత లావు ఉన్న వ్యక్తి ఉంటాడు. ఐపీఎల్ బాగా చూసేటోళ్ళకి తెలుస్తుంది. ఆయన 7 అని రాసుకొని వస్తాడు. ధోనికి బాగా ఫ్యాన్ అంట. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఎక్కడైనా కూడా ఆయన వెళ్ళినప్పుడు కొన్నిసార్లు వీడియోతో సహా చూపించారు. కొన్నిసార్లు ఆయన టీం సపోర్ట్ చేస్తున్నాడని వేరే అపోజింగ్ టీం వాళ్ళు అతన్ని కొట్టారు. కొట్టినా కూడా ఆయన దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుండి నేను ఒకటే టీంకి సపోర్ట్ చేస్తా, నా లాయల్టీని తెలుగులో ఏమనొచ్చు, నేను ఒకటే టీంకి నమ్మకంగా ఉంటా, ఇంకా నేను అందరూ మారినట్టు నా టీమ్స్ని మార్చుకోను. ఐపీఎల్ అనగానే నాకు గుర్తొచ్చేది లాయల్టీలో విరాట్ కోహ్లీ. తెలుసా, పోయిన సంవత్సరము మొట్టమొదటిసారి బెంగళూరుకి కప్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 18 సంవత్సరాల తర్వాత. ఆయన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేరే టీమ్స్కి వెళ్ళిపోయారు. మొదటి ఐపీఎల్లో ఉన్న విరాట్ కోహ్లీ నిన్నటి వరకు బెంగళూరులోనే ఉన్నాడు. దాన్ని ఏమంటామో తెలుసా మనము? లాయల్టీ. నమ్మకంగా ఒకటే టీంకి కట్టుబడి ఉండడం. అలానే ఈ ఫ్యాన్ కూడా చెన్నైకి కట్టుబడి ఉన్నాడంట. ఆ నమ్మకత్వానికి ఆయన ప్రతిసారి జేజేలు మాత్రమే పొందలేదు, దెబ్బలు తిన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటున్నాను, అది క్రికెట్కి సంబంధించిన ఉదాహరణ అయితే, మనము మన దేవుని పట్ల నమ్మకంగా ఉంటున్నాము కదా. దేన్ని బట్టి నమ్మకంగా ఉంటున్నాము? దేవుడు నాకు ఏదైనా చేస్తేనేనా? దేవుడు నాకు ఏదైనా ఇస్తేనేనా? దేవుడు నాకు ఏదైనా ఆశీర్వాదం కలగజేస్తేనేనా? ఈ నమ్మకము రేపు నిన్న మొన్న కరోనాలో వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇదే నమ్మకం ఉందా?
లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చి ఏదైనా భయంకరమైన నష్టం జరిగితే దేవుని పట్ల ఇదే నమ్మకం ఉందా? మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా హోసన్నా హోసన్నా, పక్కనోడు అంటున్నాడు, ఎదురోడు అంటున్నాడు. ఎందుకంటున్నాడు అంటే దీనికి ముందేం జరిగిందో తెలుసా? దీనికి ముందు లాజర్ని, చనిపోయిన వాడిని తిరిగి లేపాడు దేవుడు. సో ఆ వేవ్ని ఏమనొచ్చు, ఆ వరదలో కొట్టుకొచ్చిన జనాంగం ఇదంతా. ఆ వరదలో కొట్టుకొచ్చిన జనాంగము. రెండో జాతికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మొదటి వాళ్ళు ఏమో చౌకబార విశ్వాసం కలిగిన వాళ్ళు. రెండో జాతికి సంబంధించిన వాళ్ళు కమర్షియల్గా ఆలోచించేటోళ్ళు. అంటే దేవుణ్ణి ఒక ఏటీఎం మెషిన్ లాగా చూసేటోళ్ళు. దేవా హోసన్నా హోసన్నా అని పిలుస్తున్నారు. అయ్యా, హోసన్నా అనే పదానికి అర్థం తెలుసా మీకు? నన్ను రక్షించు అని అర్థం. హోసన్నా అనే పదానికి నన్ను రక్షించు అని అర్థం. ఎందుకు రక్షించు అని అంటున్నారో తెలుసా? అయ్యా, ఈ రోమా సామ్రాజ్యము, ఈ యొక్క రోమా రక్షక భటులు మమ్మల్ని చితకబాతున్నారు, మమ్మల్ని నలగొట్టుకుంటున్నారు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేస్తున్నారు. ఇదిగో మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన భారతీయులు ఎట్లా ఆలోచించారండి? అరే, మా దేశానికి వచ్చి మా వనరులను అనుభవిస్తూ మా మీదనే మీరు రుబాబు చేస్తున్నారు. సో వీళ్ళ నుండి, ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుండి మమ్మల్ని విడిపించే ఒక నాయకుడు కావాలి. ఆ ఆలోచనల నుంచే స్వాతంత్ర సమరయోధులు పుట్టుకొచ్చారు. అలానే ఇక్కడ కూడా కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఏమంటున్నారంటే, వస్తన్నా మమ్మల్ని రక్షించు, ఎస్సన్నా మమ్మల్ని రక్షించు. ఇదిగో ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు కాబట్టి మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. తర్వాత మూడో జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ మూడో జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుసా? బాగా కన్నింగ్ ఫెయిత్ కలిగిన వాళ్ళు. అంటే కపటమైన, సంకుచితమైన విశ్వాసము కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే పేతురు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, పేతురు యొక్క విశ్వాసము తడబడుతున్న విశ్వాసము. దుడుకు పేతురు అని ఆయనకు పేరు. ఎందుకు దుడుకు పేతురు అని పేరు అంటే, అక్కడ వీళ్ళందరూ కూడా దేవుణ్ణి, లాజర్ని చనిపోయిన లాజర్ని తిరిగి లేపక ముందు, దానికంటే ముందు జరిగింది ఏంటో తెలుసా? కొండ మీద ప్రసంగం అప్పుడు అందరి సమూహంలో జరిగిన గొప్ప అద్భుతము, దేవుడు 5,000 మంది పురుషులకు ఆహారం కలగజేయిస్తాడు. 2 చేపలు 5 రొట్టెల నుండి 5,000 మంది పురుషులే తిన్నారు. వారితో పాటు వచ్చిన స్త్రీలు తిన్నారు, వాళ్ళతో పాటు వచ్చిన పిల్లలు తిన్నారు. ఇంకా 12 బస్తాలు లేకపోతే 12 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తాము. సో ఒక కోవకు చెందిన వాళ్ళేమో వరదలో కొట్టుకొచ్చేవాళ్ళు. తిన్నావా బస్వన్న అంటే తిన్నా, చప్పట్లు కొడదాం బస్వన్న అంటే చప్పట్లు కొడుతున్నా. అంటే ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కూడా తెలియనటువంటి వాళ్ళు. రెండో కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే దేవుడి నుండి కమర్షియల్గా ఆలోచించేవాళ్ళు. ఏమని కమర్షియల్గా ఆలోచించే వాళ్ళంటే, దేవుడు నాకేమైనా చేస్తాడేమో, దేవుడు నాకేమైనా ఇస్తాడేమో, ఇది చేస్తే అది వస్తుందేమో అని ఆలోచించేవాళ్ళు. మూడోది ఎవరు అనంటే కన్నింగా. అంటే ఇదిగో నువ్వు నా పట్ల నువ్వు ఏదైనా ఇస్తేనే నేను నీతో ఉంటా, లేకపోతే నీకు అగెయిన్స్ట్గా వెళ్ళిపోతా. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో తెలుసా? పొలిటికల్ ర్యాలీస్లో జరుగుతుంది. పొలిటికల్కి సంబంధించిన ర్యాలీస్లో నిజంగా ఆ నాయకుని మీద ఇష్టంతో ఇంతమంది జనాలు వస్తారంటారా? లక్షల మంది, వేల మంది. లిటరల్గా బస్సులు వేసుకుంటారు కదా, లారీలు వేసుకుంటారు కదా. లారీ ఎక్కుతున్నప్పుడు ఒకడు కూర్చుంటాడు ఇక్కడ డబ్బులు పట్టుకొని. ఎక్కుతున్న ప్రతి ఒక్కరికి 100 ఇప్పుడు 100 తీసుకుంటలేరు, ఇప్పుడు 500 లేకపోతే క్వార్టరు లేకపోతే బిర్యానీ ప్యాకెట్. ఆడోళ్ళకైతే ఇంకేమో సిలిండర్ ఇస్తారేమో, ఎందుకంటే ఇప్పుడు సిలిండర్లు బాగా తక్కువైపోయాయి కాబట్టి. సో దేవుని నుంచి ఆశించే వాళ్ళు కొంతమంది, నువ్వు నాకేదైనా ఇస్తేనే నేను నీకు జై కొడతా, లేకపోతే నీ అపోజింగ్ టీం కలిగి వెళ్ళిపోతా అని కపటంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఎందుకు వస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎందుకు జై కొడుతున్నామో అని అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది. కానీ చాలా తక్కువ మంది 1% కూడా కాదు, నిజంగా దేవుణ్ణి కమిట్ అయ్యి, అంటే దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి, అయ్యా నువ్వు వస్తున్నావు, నా దగ్గర ఏం లేదు,
రెడ్ కార్పెట్ తెలుసా? రెడ్ కార్పెట్ అని విన్నారా ఎప్పుడైనా? రెడ్ కార్పెట్ దేనికి వాడతారో తెలుసా? ఎవరైనా ఒక మంచి గెస్ట్ వస్తే వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ అని అంటారు. ఆ రెడ్ కార్పెట్ని ఎందుకు వేస్తారంటే, అయ్యా నువ్వు నాకు చాలా ప్రాముఖ్యమైన వాడవు కాబట్టి నా దగ్గర కార్పెట్ లేకపోతే టెంట్ హౌస్ నుంచి నేను తీసుకొచ్చైనా అద్దెకు తెచ్చైనా నేను రెడ్ కార్పెట్ వేస్తాను అని చెప్పడానికి. అయితే వీళ్ళ దగ్గర రెడ్ కార్పెట్స్ లేవంట. ఎవరైతే క్రీస్తునందు పూర్తి కమిట్మెంట్ కలిగి ఉన్న వాళ్ళో వారికి రెడ్ కార్పెట్ లేదు కాబట్టి వాళ్ళ యొక్క వస్త్రాలను, ఇదిగో ఈ కొబ్బరి మట్టలను లేకపోతే ఖర్జూర మట్టలను, నాకు ఎందుకో కొబ్బరి అని వస్తుంది కానీ అక్కడ కొబ్బరి మట్టలు లేవు, ఖర్జూర మట్టలను, ఇతర పూల వృక్ష మట్టలను, కొమ్మలను వాళ్ళు పరిచి, అయ్యో గాడిద నిన్న మొన్నటి వరకు నిన్నెవడూ దేకలేదు సరిగా, నిన్న మొన్నటి వరకు నిన్నెవరు పట్టించుకోలేదు, కానీ నువ్వు ఈ రోజు నుండి ఎంత విలువైన దానవంటే నా రాజుని నువ్వు మోసుకుంటూ వస్తూ ఉన్నావు, నా యొక్క రక్షకుణ్ణి నువ్వు మోసుకుంటూ వస్తున్నావు కాబట్టి నీ పాదము దుమ్ముకు అంటకూడదు. అయితే ఇంకోటి విడ్డూరమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. దాని తర్వాత రోజు సపోజ్ ఆ గాడిద మళ్ళీ అదే గల్లీలో నుండి నడుచుకుంటూ వెళ్ళింది అనుకో, ఆ గాడిదకు అదే ధన్యత దొక్కుతుందా? ఆ మహిమ ఉంటుందా? ఆ ఘనత ఉంటుందా? యాజ్ లాంగ్ యాజ్ యూ క్యారీ యువర్ కింగ్, నీ రాజును నీ కాడిని నువ్వు మోసేంత వరకు నీకు ఘనత. నీ శ్రమల గుండా దేవుడు నీ చేయి పట్టుకున్నాడని నువ్వు గమనించిన రోజు నీకు ఘనత, నీకు మహిమ. చివరిగా ఒక వాక్యము చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాను. ఎవరైనా చదవండి వీలైతే, నాకు ఇది అడ్డంగా ఉంది కనిపించట్లేదు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధమును జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములున్నవి. కొంచెం ఇది ఇట్లా అనొచ్చు కదా నాన్న. రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇది చదువుకుంటూ పోతే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏందో తెలుసా? క్రీస్తు నీ దగ్గరికి వచ్చినప్పుడు 2 రీతిలుగా వస్తాడు. నీ రాజు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? 2 రీతిలుగా వస్తాడు. ఏంటా 2 రీతిలుగా? ఒకటి, నీకందరికీ కూడా అందుబాటులో ఉండే, వింటున్నారా? మీకందరికీ కూడా అందుబాటులో ఉండే ఒక గాడిద మీద వస్తాడు. ఎందుకు గాడిద మీద వస్తున్నాడో తెలుసా? మీకందరికీ కూడా అందుబాటులో ఉండాలి కదా, అర్థమవుతుందా? గాడిద మీద వచ్చాడు అనుకో, ఆయనకు ఎలాంటి ఎస్కాట్ లేదని అర్థం, ఆయనకి ఎలాంటి సెక్యూరిటీ గార్డ్స్ లేరని అర్థం. అంటే ఆయన నువ్వు కలుసుకోవాలి అంటే నీకు ఆయనకి మధ్యలో ఎవ్వరూ లేరని అర్థం, ఆయనకి ఎలాంటి సూపర్ పవర్స్ లేవని అర్థం. ఆయనని ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు కాదు, నువ్వు బ్రతికే ఉంటావు, ఆయన ప్రేమను నువ్వు వ్యక్తిగతంగా అనుభవించవచ్చు అని అర్థం. ఇది మొదటి తీరు, ఎలా? గాడిద మీద వస్తే. రెండో తీరు ఎలా వస్తాడో తెలుసా? ఇదిగో మనం ఇప్పుడు మనం చదివాము కదా, ఏంటిది? ఆయన ఒక గుర్రం మీద వస్తున్నాడంట, ఆయన కళ్ళలో అగ్ని కనబడుతుందట, ఆయన వేసుకున్న బట్టలు రక్తముతో తడిసినట్టు ముద్దగా కనబడుతుందట, ఆయన మాట, ఇంకా మనం ఇది చదువుకుంటూ ముందుకు పోతే ఆయన మాట ఒక ఉరుము వలె, ఒక మెరుపు వలె ఉంటుందట. సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, క్రీస్తు 2 రీతిలుగా వస్తున్నాడు. గాడిద మీద వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, సాత్వికుడై వస్తున్నాడు. ఇంకోసారి గుర్రం మీద వస్తున్నాడు, రాజులకు రాజుగా వస్తున్నాడు, ప్రభువులకు ప్రభుగా వస్తున్నాడు. ఏ ఆప్షన్లో నువ్వు ఆయనని ఈజీగా చేరుకోగలుగుతావు చెప్పండి?
ఏ ఆప్షన్ మీకు ఈజీ? గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథములో నువ్వు ఆయన ముందు నిలబడడానికి కూడా నీకు అవకాశం ఉండదు. మారు మనస్సు పొందడానికి నీకు అవకాశం ఉండదు. తండ్రి దేవా అని పిలుచుటకు కూడా నీకు అవకాశం ఉండదు. మనము లెక్క అప్పజెప్పాలి ఆయన సింహాసనం ముందు కూర్చొని. కానీ గాడిద మీద వచ్చినప్పుడు మాత్రము ఆయన నీకోసం వచ్చాడయ్యా, నీకోసం వచ్చి చనిపోవడానికి వచ్చాడు కాబట్టే ఆయన రాజుగా వచ్చిన దీనుడై సాత్వికుడై ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. సో బెటర్ ఆయన దీనుడిగా ఉన్నప్పుడే, బెటర్ ఆయన సాత్వికుడిగా ఉన్నప్పుడే నువ్వు ఆయనను చేరుకోవడం మంచిది. ఎందుకంటే తర్వాత రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆయన వస్తే మాత్రము మనకు అవకాశాలు రావు. కాబట్టి అందరం లేచి నిలబడదాం ఇప్పుడు.